కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీలు గత 2 రోజులుగా కొనసాగుతున్నాయి. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంగుల హాజరయ్యారు. పలు విభాగాలకు సంబంధించిన పోటీలను ప్రారంభించి గెలుపొందిన విజేతలకు బంగారు, రజిత, క్యాంసా పతకాలను అందజేశారు. కార్యక్రమంలో పలువురు కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసిన అందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ కూడా మీ అందరికీ పేరు నమస్కారాలు. లక్ష్మారెడ్డి గారి వయసు చూడండి, మన దేవేంద్ర రెడ్డి గారి వయసు చూడండి. వీళ్ళకి వేరే ఏదో ఆశతోటి కార్యక్రమం చేయలేదు. కానీ ఈ అథ్లెటిక్స్ ద్వారా నీ యొక్క జీవిత కాలాన్ని ఒక 20 సంవత్సరాలు పెంచుతానికి ప్రయత్నం చేస్తుండ్రు వీరిద్దరు కూడా. ఎందుకంటే ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే మెంటల్ ఫిట్నెస్ అక్కడ ఉండదు. చదువుకునేవారు, చిన్నప్పుడు చదువుకునేవారు కూడా మనం చిన్నగా ఉన్నప్పుడు సాయంత్రం 4 గంటలకు స్కూల్ వదిలిపెట్టేస్తే 6 వరకు మనకు గ్రౌండ్లోనే ఉంచుతుంది. కానీ ఈరోజు ఆటల మీద ప్రత్యేక శ్రద్ధ చూస్తలేదు. కొన్ని కాలేజీలు, కొన్ని స్కూల్ అయితే దర్వాజాలు బంద్ చేసి జైలు లెక్క చదివిస్తారు. చదువు వస్తే కావచ్చు, కానీ ఆరోగ్యవంతమైన జీవితం గడిపించే పరిస్థితి లేదు. పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారంటే సెల్ ఫోన్ ఆడుకుంటారు తప్ప కానీ గ్రౌండ్ ఆడుకోలేదు. మనం చిన్నప్పుడు గ్రౌండ్ ఆడుకున్నాము, సెల్ ఫోన్ ఆడుకుంటారు. అందుకే ఈరోజు లక్ష్మారెడ్డి వంటి వాళ్ళు, మా దేవేంద్ర లాంటి వాళ్ళు, వీళ్ళందరూ క్రీడాకారులే కాదు, క్రీడా పోషకులు ఉన్నారు. ప్రజలకు క్రీడలు అందియాలి. తద్వారా ఈరోజు మెంటల్లీ ఫిట్నెస్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 879 మంది, సుమారు 879 మంది వచ్చి 30 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ వరకు. నేను ఒక్కొక్క పెద్ద మనిషి చూసిన అద్భుతంగా 89 సంవత్సరాలు ఉన్నది. అద్భుతంగా అథ్లెటిక్లో రాణిస్తుందంటే డెఫినెట్గా ఆమె లైఫ్ స్పాన్లో ఒక 10% పెరుగుతుంది. అంటే ఈరోజు క్రీడలు అనేటిలో అథ్లెటిక్ అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. అథ్లెటిక్లో పర్ఫెక్ట్ ఉంటే డెఫినెట్గా ఆయన అన్నింటిలో రాణిస్తారు. కాబట్టి మా లక్ష్మారెడ్డి గారు అద్భుతంగా ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత ముందుకు తీసుకొచ్చి, మా దేవేంద్ర గారు అంత పనులను తీసుపెట్టుకొని, ఆ డాక్టర్ ఒక ప్రాక్టీస్ పెట్టుకొని అందరిలో ఎవరికి చేస్తారు స్వలాభం కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసము, ఆరోగ్యవంతమైన జీవితం గడపడం కోసము వీరు చేసిన సేవలను మనస్ఫూర్తి అభినందించుకుంటూ డెఫినెట్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మాకు తెలియదు, కానీ రేపు రాబోయే కాలంలో మనకు పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని 2 రాష్ట్రాలు మేమే ముందు నడిపిస్తాం. మీకు 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర, 2 రాష్ట్రాలకు కనుక అథ్లెటిక్లు పెట్టండి. ఇండోర్ పెడదాము, అవుట్డోర్ పెడదాం. దాంతో ఇంకా రాబోయే తరం కొత్త పిల్లలందరూ కూడా క్రీడల పట్ల ఆసక్తి ఉంచాలి. క్రీడలే మీ లైఫ్ నుంచి లైఫ్. లక్ష్మణుడి ఆరోగ్యంగా చూడండి, ఏజ్లో ఏదో ఆరోగ్యం ఇంత పర్ఫెక్ట్ ఉందంటే చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఆ క్రీడలో ఉన్న అభిమానం బట్టి రేపు రాబోయే కాలంలో పిల్లలు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి, తద్వారా ఫిజికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్ ఉంటే ఆయన చదువులో రాణిస్తాడు. కాబట్టి చదువులో రానియాలంటే ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలని చెప్పేసి, అందుకే మీలాంటి వారు ఇంకా ఈ క్రీడను బతికించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. డెఫినెట్గా రాబోయే కాలంలో మా ముందే